బెడ్ ఫోర్ట్లో ఎలియాజర్ హాల్ అనే కెప్టెన్ ఉండేవాడు. ఆవిరి ద్వారా ఓడలు నడిపే కాలంలో అతడెంతో ప్రసిద్ధుడు. అతడెంతో కష్టించి పనిచేసేవాడు. తను నడిపించే ఓడలను ఒక్కసారి కూడా ప్రమాదానికి గురి కాకుండా భద్రంగా తీరానికి తీసుకొని వచ్చేవాడు. కెప్టెన్ హాల్ వద్ద సరి అయిన పరికరాలు లేకపోయినా, దిక్సూచి మ్యాప్లు లేకపోయినా, నెలల తరబడి సముద్రంపై ఉండవలసి వచ్చిన అతడు ఓడను క్షేమంగా తీరానికి తీసుకొని వచ్చేవాడు. ఒకసారి ఒక విలేకరి, ముఖ్యమైన వస్తువులు లేకుండా నౌకాయానానికి సంబంధించిన పరిజ్ఞానము మీకు లేకపోయినా మీరు ఎలా ఓడను నడిపించున్నారు అని అడిగాడు. అందుకు హాల్, నేను ఓడ పై భాగానికి వెళ్తాను, గాలి వీచే ధ్వనిని గుర్తిస్తాను, తెరచాపల కదలికలను గమనిస్తాను, అలలను పరిశీలిస్తాను, తరువాత నక్షత్రాలను చూస్తాను, తర్వాత ఓడను నడిపిస్తాను అన్నాడు. ఓడలు మునిగిపోయినప్పుడు నష్టపరిహారాన్ని ఇచ్చే ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక క్రొత్త రూల్ని ప్రవేశపెట్టాయి. కెప్టెన్కి పూర్తి బాధ్యత ఉంటుంది కాబట్టి నౌకాయానానికి సంబంధించిన శిక్షణ తప్పనిసరిగా కెప్టెన్కి ఉండాలి. ఒకవేళ అటువంటి శిక్షణ లేని కెప్టెన్ ఓడను నడిపినట్లయితే ఆ ఓడకు ఇన్సూరెన్స్ చేయడము ఇన్సూరెన్స్ కంపెనీలు మానివేశాయి. హాల్కి విధమైన సర్టిఫికెట్ లేదు కాబట్టి అతను నడిపించే ఓడకు ఎటువంటి ఇన్సూరెన్స్ రాదు. ఈ రూల్ ప్రకారం హాల్ ఓడను నడపకూడదు. ఈ విషయం చెప్పగానే హాల్, సరే నేను కూడా శిక్షణ తీసుకుంటా అని హాల్ కాలేజీలో చేరాడు. మంచి మార్కులతో పాస్ అయ్యాడు. కానీ ఇన్ని రోజులుగా సముద్రంపైకి వెళ్ళనందుకు అతనికి ఎంతో దిగులుగా ఉంది. శిక్షణ ముగియగానే అతడు సముద్రయానానికి వెళ్ళాడు. 3 నెలల తర్వాత తిరిగి అతను హార్బర్కు వస్తున్నాడని తెలిసి బెడ్ఫోర్ట్లోని ప్రజలంతా అతనికి స్వాగతం పలకడానికి హార్బర్కి వచ్చారు. ఆ సమయంలో ఒక విలేకరి హాల్ని కలుసుకొని, హాల్ గారు, ఇప్పుడు మీకు మ్యాప్లను ఎలా చూడాలో తెలిసింది, దిక్సూచిని ఉపయోగించి అక్షాంశ రేఖలను గుర్తించడం తెలిసింది కదా, మీకు ఇప్పుడు ఓడను నడిపించడం చాలా సులభమైంది కదూ అని అడిగాడు. అందుకు హాల్ గారు, నాకు నేనున్న ప్రదేశం ఏదో తెలుసుకోవాలంటే నా క్యాబిన్కి వెళ్ళేవాడిని. నా మ్యాప్లు చార్టులు బయటకు తీసి కాలేజీలో నేర్చుకున్న ప్రకారం లెక్కలు వేసి నేను ఎక్కడ ఉన్నానో ఖచ్చితంగా లెక్క వేసేవాడిని. తర్వాత ఓడ పై భాగానికి వెళ్ళి గాలి శబ్దాన్ని వినేవాడిని, తెరచాపల కదలికలను గుర్తించేవాడిని, సముద్రపు అలల కదలికలను గమనించేవాడిని. తర్వాత నా క్యాబిన్కి వెళ్ళి లెక్కలు వేయడంలో నేను చేసిన తప్పులను సరిదిద్దుకునేవాడిని అన్నాడు. దేవునిపై విశ్వాసం ఉంచడం ఎంత గొప్ప విషయం. మనలో అనేకులు ఇతరుల సలహాలు, ఉద్దేశాలు, ఊహలు, ఆలోచనలు వింటూ ఉంటాం. మన తీర్మానాలు, మన నిర్ణయాలు కూడా దానికి అనుకూలంగానే ఉంటాయి, ఆ లెక్కల ప్రకారమే ఉంటాయి. సిద్ధాంతపరంగా సరైన పథకాలు అనిపించే వాటి వైపే మనం లోబడిపోతూ ఉంటాం. అవి సరైనని మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కానీ పరమజ్ఞాని అయిన దేవుడు నడిపించే దారిలో నడవడానికి సంశయిస్తాం. అందుకే అప్పుడప్పుడు ఓడ పైభాగానికి వెళ్ళి కొంతసేపు ఆయనను ధ్యానిద్దాం, ఆయనతో గడుపుదాం, ఆయనను ప్రార్థిద్దాం. తర్వాత క్రిందకు వచ్చి మనం చేసిన తప్పులను సరిచేసుకుందాం.